ఉన్నది ఉన్నట్టు విన్నది విన్నట్టు సామాన్యుడి స్వరంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ అయితే గత కొన్ని రోజులుగా పాలలో కల్తీకి సంబంధించి అనేక డ్రైవ్స్ అయితే నిర్వహించింది. అన్ని జిల్లాల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పాలకు సంబంధించి ఏ విధంగా కల్తీ జరుగుతుంది, ఆ కల్తీని అరికట్టాలని చెప్పేసి ఇటు అధికారులకు కానీ అటు ప్రజలకు కానీ అది అందరికీ కూడా దీని మీద అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి, ఈ కల్తీ పాలను తాగి ఆ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితులు కూడా ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయితే స్వతంత్ర న్యూస్ ఛానల్ అయితే గత కొన్ని రోజులుగా అయితే స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ క్రమంలోనే రాజమండ్రిలో అయితే కనుక కల్తీ పాల కారణంగా 5గురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనుక తలెత్తిన పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు ఇప్పుడు స్పందించి బాధితులకు న్యాయం చేస్తాము, అలాగే పాల కల్తీని అరికడతామని చెప్పి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఈ పాలలో ఏ విధంగా అసలు జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు పాల కల్తీకి సంబంధించిన ఈ ఘటన మీద ఆ ప్రముఖ సైకాలజిస్ట్ విను గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే ఈ పాల కల్తీకి సంబంధించి అయితే మీతో గత వారం రోజుల క్రితం అయితే దీని మీద తీసుకున్నాం. ఇది వెంటనే క్రమంగా ఈ 4 రోజుల్లోనే దీని మీద ఎఫెక్ట్ అయితే కనిపించింది. మీరు ఏ విధంగా దీన్ని ఫీల్ అవుతున్నారు? చాలా దారుణం అండి. ఏంటంటే ఈరోజు తల్లిపాలు అనేది చాలా బెస్ట్ అంటాం, కానీ ఈరోజు తల్లిపాలు కూడా కల్తీ అయిపోయింది. బికాస్ తల్లి కూడా ఈ పాలే తాగుతుంది కాబట్టి. ఒకటండి, మన చిన్నప్పుడు ఏంటంటే పాలవాడితో మనం ఫైట్ చేసే ఒక్క విషయం ఏంటంటే పాలల్లో నీళ్ళు కలుస్తున్నాయని. ఒక సామెత కూడా ఉంది, పాలు నీళ్ళు కలిసిపోతాయని. ఈరోజు మనం చూసినట్లయితే మనం ఎప్పుడు అడిగామని పాలవాడితో పాలలో నీళ్ళు కలుస్తున్నాయి, నీళ్ళుగా ఉన్నాయని ఎప్పుడైనా అడిగామా? అడగలేదు, అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాలు చిక్కగా ఉన్నాయి. ఆడికి మన మీద ప్రేమ కాదండి, వాడి మీద వాడికి ప్రేమ. ఏంటంటే ఆల్రెడీ అడల్ట్రేటెడ్ మిల్క్ తీసుకొస్తున్నాడు కాబట్టి దాంట్లో ఇంకా వాటర్ పోయాల్సిన పరిస్థితి లేదంటే అది గట్టిగా ఉంటుంది. ఎంత తెలివిగా వీళ్ళు తయారు చేస్తారంటే నాకు ఎప్పుడు బాధ అనిపించేది, అడల్ట్రేటెడ్ ప్రోడక్ట్స్ అని కనుక్కోవడం ఉన్నాడు చూసారు ఫస్ట్ పర్సన్, వాడు ఎవడో తెలియదండి. వాడికి ఎంత రీసెర్చ్ చేసి ఉంటాడు చెప్పండి. ఇప్పుడు యూరియా కలిపితే మిషన్ కూడా పట్టదు. అంటే ఇది మన పాల కేంద్రాల్లో మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్లో ఏంటంటే చిక్కదనాన్ని టెస్ట్ చేసే మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ని కూడా ఓవర్కమ్ చేసి ట్రాక్ చేసి దానికి కూడా దొరకకుండా ఉండడం కోసం యూరియాని కలిపి పాల యొక్క చిక్కదనాన్ని తీసుకురావడానికి ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. అసలు యూరియా దేనికి వాడతాం? మొక్కలకి వాడతాం. అది కూడా మన ఇంట్లో ఇప్పుడు మొక్కలు ఉన్నాయనుకోండి, యూరియా మొక్క దగ్గరలో వేసామనుకోండి, పొలంలో జల్లుతారు. ఇంట్లో కుండీలో మొక్క దగ్గర యూరియా ఆ వేర్ల దగ్గర వేస్తే మొక్క ఎండిపోతుందండి. అంత పవర్ఫుల్ ఇది. సో అదేంటంటే డైల్యూట్ చేసో లేకపోతే మైన్యూట్ క్వాంటిటీలో ప్లాంట్స్ తీసుకుంటాయి. అలాంటిది సాలిడ్ రూపంలో పాల్లో కలిపేసి మనకి అది పట్టిస్తున్నారంటే ఎంత దారుణమైన వ్యవస్థలో ఉన్న ఆలోచించండి. దీనివల్ల ఏంటంటే మూత్రం కిందకు వెళ్లకుండా బ్లాక్ అయ్యే సమస్యలు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే యూరిన్ ఏంటి, ఉదాహరణ చెప్తాను, డయాబెటిక్ పేషెంట్ రెగ్యులర్గా యూరిన్కి వెళ్తాడు, అలాంటి వాడికి కూడా మూత్రం ఆగిపోతుంది. ఒక సిస్టమ్ యాక్చువల్గా వాటర్ తీసుకుంటే ఈ షుడ్ గో అవుట్. సో బాడీ ఇంప్యూర్ చేసిన ఫ్లూయిడ్స్ని బయటకు ఫ్లష్ చేయాలి ఇన్ టైం. అది ఫ్లష్ చేయడానికి కూడా కుదరకుండా లోపల ఉండిపోయి కిడ్నీ సమస్యలతో చనిపోతూ ఉంటే ఎంత దారుణమైన వ్యవస్థ అండి ఇది మనం. సో దీనికి కారణం ఏంటంటే డబ్బులు ఎక్స్ట్రా మనీ మేకింగ్. ఒకటి ఆలోచిద్దాం, మన దేశంలో పుష్కలంగా పాలు లభ్యం అవ్వే దేశం. వైట్ రెవల్యూషన్ అనేది కురియన్ గారు అమూల్ డైరీని స్టార్ట్ చేసినప్పుడు వైట్ రెవల్యూషన్ ఇండియాలో స్టార్ట్ చేశారు. ఆయన ఒక విషన్తో స్టార్ట్ చేశారు అమూల్ డైరీని. సో కురియన్ గారు ఈ అమూల్ డైరీని స్టార్ట్ చేసినప్పుడు ఆపరేషన్ వైట్ ఫ్లడ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అంటే అంత పుష్కలంగా పాలుండే ఒక దేశం. కానీ ఈరోజు జనాభా పెరిగింది, కానీ ఇక పాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నాను. కాకపోతే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఏంటంటే కొన్ని చోట్ల పుష్కలంగా ఉంటాయి, కొన్ని చోట్ల పాలు దొరకవు. సో సప్లై అండ్ డిమాండ్లో గ్యాప్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఉదాహరణకి తెలంగాణలో ఎక్కువ పశువులు ఉంటాయి, ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉంది. మిగతా కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఆ తెలంగాణలో హైదరాబాద్కి వెళ్తేనే లక్షల జనం ఉంటారు. సో ఇదంతా అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి టైం పడుతుంది. ఇంకో విషయం మనం చూడాలి, పాలు పుష్కలంగా ఉండే చోట వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బై ప్రొడక్ట్స్ కింద తయారు చేస్తారు. ఏంటంటే నెయ్యి అవ్వచ్చు, లేకపోతే పేడ అవ్వచ్చు, లేకపోతే మిల్క్ కేక్ అవ్వచ్చు, లేకపోతే బై ప్రోడక్ట్స్ గీ అవ్వచ్చు, ఏదోటి. సో పుష్కలంగా ఉన్నప్పుడు మరి లేని చోట ఏమవుతుందంటే పాలు అక్కడ సొంతంగా తయారు చేయాలి, అది అడల్ట్రేటెడ్ మిల్క్.
సో ఈ అడల్టరేటెడ్ మిల్క్ తయారు చేయడం కోసం వాళ్ళు అనేక కెమికల్స్, రోజుకు ఒక కొత్త కెమికల్. ఈరోజు ఏంటంటే చాట్ జీపీటీ తర్వాత నెట్ అన్నీ అవైలబుల్ కాబట్టి ఏమవుతుందంటే ఏ కెమికల్ వాడితే ఎంత బాగా పనిచేస్తుంది అన్నది కూడా దీంట్లో మెయిన్ పార్ట్ వహిస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే చిక్కదనం టెస్ట్ గురించి మనం అడగట్లా, కానీ అక్కడ అడల్టరేటెడా కాదు అన్నది మనకు తెలియట్లా. దీనికి ఇంకొక కారణం ఏంటంటే అండి, మెయిన్ కారణం చెప్తాను. ఈ పాలు పోసేవాడిని మనం నమ్ముతాం, అది మెయిన్. మన నమ్మకాన్ని వాడు డబ్బులు చేసుకుంటున్నాడు, అది చాలా దారుణమైన సిచ్యువేషన్. వాడిని ఎన్నాళ్ళ నుంచో మనకు పాలు పోస్తున్నాడు కాబట్టి వాడు నమ్ముతున్నాం. వాడు ఏం చేస్తున్నాడు, వాడు అడల్టరేటెడ్ మిల్క్ పోస్తున్నాడు. ఒకవేళ వాడు కాకపోవచ్చు, ఆ నెట్వర్క్లో ఎవరో ఉండొచ్చు. సో ఒకటి. రెండు ఏంటంటే ఈరోజు మనకి సమయం లేదు ఏంటంటే అది అడల్టరేటెడ్ మిల్కా కాదా అని చూసే అంత సమయం కూడా లేదు మనకి. పాలు వచ్చినాయా, కాసామా, టీ తాగామా, వెళ్ళిపోయామా అన్న దీని మీద ఉన్నాం. ఒకవేళ నిజంగా అడల్టరేటెడ్ అనుకోండి, ఎవరికి కంప్లైంట్ చేయాలనేది మనకి పెద్ద ప్రశ్న. యాక్చువల్గా మనకు తెలియదు ఎవరికి కంప్లైంట్ చేయాలో, తెలియని పరిస్థితి. యాక్చువల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ అని చెప్పి ప్రతి జిల్లాకి ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారికి మీరు ఇన్ఫార్మ్ చేయాలి అర్జెంటుగా, అడల్టరేషన్ జరిగితే అర్జెంటుగా. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంచెం బాధాకరమైన విషయం ఇది యాక్చువల్గా, కానీ చెప్పడం తప్పట్లేదు. మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో 4-5 మొబైల్ ల్యాబ్స్, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అడ్వాన్స్ ల్యాబ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఆ ల్యాబ్స్లో యూజ్ ఏముందో నాకు తెలియలేదు ఇంకా. ఓకే, తర్వాత మనం పీజీఆర్ఎస్ అని చెప్తాం, పబ్లిక్ గ్రీవియన్స్ సిస్టమ్ ఉంది ఏపీ గవర్నమెంట్ది. అది మనం 3 రకాలుగా కంప్లైంట్స్ రేస్ చేయొచ్చు. ఒక వెబ్సైట్లో చేయొచ్చు, లేకపోతే మనం ఫోన్ చేసి చేయొచ్చు, లేకపోతే సమీప సచివాలయంలో మన కంప్లైంట్ రేస్ చేయొచ్చు. చాలా గ్రీవియన్స్లు రేస్ చేస్తాం, లేకపోతే కలెక్టరేట్కి వెళ్ళి చేయొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన కంప్లైంట్ రేస్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ ఫేస్ అవ్వే అధికారి ఎవరు తెలుసా అండి? మున్సిపాలిటీకి వెళ్తుంది. చాలామంది తెలియని విషయం. మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు అది ఎవరు చూడాలి తెలుసా అండి? మీ ఏరియాలో ఉండే, మీ డివిజన్లో ఉండే శానిటేషన్ సిబ్బంది ఆర్ హెల్త్ సెక్రటరీ అని చెప్తాం, శానిటేషన్ అండ్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీ. వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి రైట్స్ లేవు రైట్ చేయడానికి. గవర్నమెంట్ అలా పెట్టింది, ఫేసింగ్ వాళ్ళకి వెళ్తుంది. సో నేను స్వయంగా ఇదే విషయం మీద కంప్లైంట్స్ రేస్ చేసినప్పుడు, ఇది మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు మున్సిపాలిటీ నుంచి ఎంహెచ్ఓ గారు నాకు చెప్పడం జరిగింది, మాకు సిబ్బంది లేరు, మా సిబ్బందికి ఆల్రెడీ చాలా వర్క్ ఉంది, ఇది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి మీరు కంప్లైంట్ చేయాలి. అక్కడ ఆప్షన్ లేదు, మరి ఏం చేస్తాం? గవర్నమెంట్ ఇది కూడా ఆలోచించాలి. ముందు ఏంటంటే పీజీఆర్ఎస్లో ఈ కంప్లైంట్ని ఎవరికి ఫేస్ చేయాలనేది గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉండాలి, అంతే తప్ప అది మున్సిపాలిటీకి కాదు. అది తీసుకెళ్ళి మనం ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఇవ్వాలి. సార్, అంటే ఈ కల్తీ పాలకు సంబంధించి అయితే కనుక స్వతంత్ర ముందుగానే గుర్తించింది, దీని మీద ఆర్టికల్స్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో కూడా 4 అయితే చనిపోయారు. దీన్ని మనం అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది మన స్వతంత్ర ఛానల్ యాక్చువల్గా చాలా ఎఫర్ట్స్ పెట్టింది ఈ యొక్క ఇష్యూ. నాకు తెలుసు, ఎందుకంటే బికాజ్ నేనే ఇంటర్వ్యూ ఇచ్చాను ఈ ఛానల్కి. ఈ ఇష్యూ రాక ఆ ఒక్క వారం ముందు నుంచి మీరు హెచ్చరిస్తున్నారు, మీకు సిక్స్ సెన్స్ బాగా పనిచేస్తుంది మీ యొక్క ఛానల్కి. మీరు దీని మీద అవేర్నెస్ చాలా ఆ సమయంలోనే ఆ రాజమండ్రి సంఘటన గట్రా చూసాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అండి, సో నమ్మి పాలు తాగితే వాళ్ళు ప్రాణాలు తీసే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈరోజు అంటూ ఉంటాం, మద్యం తాగితేనే ప్రాణాలు పోతాయి, మద్యం సేవించరాదని చెప్పి యాడ్స్ ఇస్తాం. ఈరోజు ఏంటంటే పాలు తాగటం చాలా డేంజరస్ అని చెప్పి క్యాప్షన్స్, తర్వాత మన కాషన్ నోట్ ఇవ్వాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయింది. బికాస్ ఏంటంటే ఫుడ్ అడల్టరేషను అంత దారుణంగా, రాజమండ్రి సంఘటన చాలా దారుణమండి. సో ఒకటి నేను చెప్తున్నాను చూసే వాళ్ళకి, కుదిరినంత వరకు అడల్టరేటెడ్ మిల్క్ తాగొద్దు. మీరు అడగొచ్చు ఎలా తెలుస్తుందని, తప్పదండి. బికాస్ దీన్ని ఐడెంటిఫై చేయలేమండి. ఎందుకంటే వీధంతా పాలు అమ్మేవాడు, నేను మొన్న కూడా చెప్పాను, 12 గంటలకి 1 గంటకు కూడా పాలు తీసుకొచ్చి ఇంట్లో పోస్తున్నాడంటే ఏమిటి, దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే స్వచ్ఛమైన పాలు 4 గంటలు మాత్రమే ఉంటుంది, తర్వాత విరిగిపోతుంది. సో ఇంకా 1 గంటకి 2 గంటలకు పోస్తుందంటే అదొక ఇండికేషన్ అండి. రెండో ఇండికేషన్, పాల ప్యాకెట్ కొనేటప్పుడు మీరు జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఆ డైరీ మంచిదా కాదా అన్నది చూసుకోండి. ఈరోజు ఈ డైరీ బిజినెస్ చేసేదంతా కార్పొరేట్స్ అండి. సో అక్కడ అడల్టరేషన్ జరుగుతుందా లేదా అని చెప్పి ఒక సర్చ్ చేయడానికి ఒక అధికారికి వెళ్ళడానికి రైట్స్ లేని పరిస్థితి. సో అలాంటప్పుడు అది కూడా మనం టెస్ట్ చేయలేని పరిస్థితి. ఒకవేళ టెస్ట్ చేస్తే మనం కంప్లైంట్ రైజ్ చేయలేం. కుదిరినంతవరకు మిల్క్ని అవాయిడ్ చేయండి.
సరే, అంటే ఇప్పుడు రాజమండ్రి విషయంలో చూస్తే కనుక ఎథనాల్ అయితే కలిపారని చెప్పి రసాయనాలు కలిపినారు, అలాగే యూరియా కూడా కలుపుతున్నారు. అంటే దీనికి సంబంధించి అసలు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ కూడా తనిఖీలు చేయడం లేదు. అసలు వాళ్ళకి మనం ఏ విధంగా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అంటారు? మీరు అడిగిన మంచి ప్రశ్న. ఫుడ్ సేఫ్టీ ఎథనాల్ కలుపుతున్నారు, యూరియా కలుపుతున్నారు కదా. ఫుడ్ సేఫ్టీ అధికారులు దీని మీద రైడ్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే స్టాఫ్ క్రంచ్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే జిల్లాకు ఒక అధికారి, ఆయనకు అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. సో గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నెంబర్స్ ఫ్లాష్ చేయాలి, జనాలను ఎడ్యుకేట్ చేయాలి, ఏ నెంబర్లో కాంటాక్ట్ చేయాలన్నది. నేను ముందు చెప్పినట్టు ఏంటంటే ఆ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ఫుడ్ సేఫ్టీలోకి తొయ్యాలండి ఫస్ట్, ఆ కంప్లైంట్ సిస్టమ్ని. నెక్స్ట్ ఆ నెంబర్ని జనాలకు ఫ్లాష్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొంచెం కదలాలి. స్టాఫ్ లేరు అని చెప్పడం కరెక్ట్ కాదు. బికాస్ కంప్లైంట్ వచ్చినప్పుడు కదలటే కాదు, అప్పుడప్పుడు పాల కేంద్రాల మీద కలెక్షన్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ చేస్తుండాలి. టెస్ట్ చేస్తుంటే భయం ఉంటుంది వాడికి. ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి, మనలో కూడా చలనం లేదని ప్రజలు కూడా రావాలి కంప్లైంట్ ఇవ్వడానికి. మీరు కూడా ఏమంటే ఈ రోజుల్లో కంప్లైంట్ ఇస్తే మీ ఇంటి మీదకి వచ్చి దాడులు చేసేయారండి, ప్లీజ్ అది అర్థం చేసుకోవట్లేదు. జనాల అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని. రేపు వాళ్ళ ప్రాణాలు పోయినాయి, అలాంటి ప్రాణం మన ఇంట్లోనూ మనకైతేనూ ఆ ఒక్క ఇది బాగుంటే తప్పకుండా మనం కంప్లైంట్ చేస్తాం. అది లేదు మనకి. సార్ జరిగింది కదా, చూసాం పేపర్ వార్త. ఏమంటే ఇవన్నీ పేపర్లో వార్త, టీవీలో వార్త కింద ఉంటుందంటే రేపు పొద్దున ఇవన్నీ మర్చిపోతాం. పబ్లిక్ మెమరీస్ వెరీ షార్ట్. అలా కాదండి, ఎప్పటికప్పుడు అధికారులు రైట్ చేయాలి. ఇంకోటి నేను గవర్నమెంట్కి ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఈ ఒక ఆఫీసర్స్లో స్టాఫ్ క్రంచ్ అంటున్నారు కదా, గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేకపోతే అవుట్సోర్సింగ్ మీద స్టాఫ్ తీసుకోండి. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొని ఆ ఒక డిపార్ట్మెంట్కి అనుసంధానంగా చేసి వాళ్ళతో రైట్స్ చేయించండి, చెక్స్ చేయించండి, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఇది విను గారు అయితే ప్రముఖ సైకాలజిస్ట్ విను గారు అయితే చెప్తున్నారు. అంటే పాలు సేవించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు సేవించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏదైనా ఫిర్యాదులు ఉంటే కనుక ప్రభుత్వం కూడా స్పందించే విధంగా ఉండాలి. అలాగే ప్రజలు కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. అలాగే ప్రముఖ డైరీలకు సంబంధించి కూడా ఆయా డైరీలు అయితే కూడా చాలా ప్రముఖులు ఉన్న డైరీలు ఉండడంతో అక్కడ తనిఖీ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి కూడా స్టాఫ్ను పెంచి ప్రజలకు సంబంధించి అనేక అంటే స్వచ్ఛమైన పాలను అందించేందుకు, అలాగే స్వచ్ఛమైన ఫుడ్ని అందించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.